గగన సదృశం త్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. అనేటటువంటి పద్ధతిగా పొగ చేత నిప్పు, మావి చేత శిశువు, దుమ్ము ధూళి చేత అద్దం కప్పబడిన వాటి యొక్క వాస్తవికమైనటువంటి స్థితిని నువ్వు ఎట్లా గుర్తించలేవు. అట్లా త్రిగుణ మాలిన్యం అనేటటువంటి జీవభావం గనక ఆవరించి ఉన్నట్లయితే, శరీర తాదాత్మ్యతా భావన కనుక నిన్ను ఆవరించి ఉన్నట్లయితే, కర్తృత్వ భోక్తృత్వ అభిమానములు కనుక ఆవరించి ఉన్నట్లయితే, శరీరత్రయము, దేహత్రయము, గుణత్రయం, అవస్థాత్రయము వంటి త్రిపుటులకు సంబంధించిన మాలిన్యం అంతా ఆవరించి ఉన్నట్లయితే నీవు యథార్థమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందలేదు. పొందాలి అంటే ఈ మాలిన్యాన్ని తొలగించుకోవాలి. కాబట్టి ధ్యానము అంటే అర్థం ఏమిటంటే
ఈ త్రిగుణ మాలిన్యాన్ని తొలగించుకోవడమే ఈ శుద్ధాంతఃకరణాన్ని పొందగలగడమే ధ్యానము అంటే. కాబట్టి ధ్యాన సాధన చేసేవారన్నారు తప్పక గుర్తించవలసినటువంటి అంశం ఏమిటంటే, వారు వారి వారి మనోఫలకం మీద ఏ రకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికీ, ఏ రకమైనటువంటి దృశ్యములు ఏర్పడినప్పటికీ, ఏ రకమైనటువంటి భావములు ఏర్పడినప్పటికీ, ఏ రకమైనటువంటి తాదాత్మ్యతా స్థితులు ఏర్పడినప్పటికీ వాటికి అవుననక కాదనక ఉపేక్షించి ఉండి సాక్షిభావం వహించి ఉదాసీన వైఖరిని అవలంబించి పోరాక చూస్తూ ఉంటాయి. ఇట్లు చూస్తూ ఉండగలిగేటటువంటి సమర్థత చేత ప్రతిదినము తన మనోమాలిన్యాన్ని తానే శుద్ధి చేసుకోగలిగేటటువంటి సమర్థత సంపాదిస్తాయి. ముఖ్యముగా చతుస్సంధ్యలలో మిమ్మల్ని చేయమన్నటువంటి సాధన వల్ల ఏ సంధ్యకు ఆ సంధ్యే ఆ మధ్య కాలంలో ఏర్పడినటువంటి మనోమాలిన్యాన్ని ఆ ధ్యాన కాలంలోనే తొలగించి వేసేటటువంటి సత్కర్మ సత్క్రతువు చేస్తూ ఉంటాం. ఈ ఆంతరిక యజ్ఞాన్ని ప్రతి ఒక్కరు చేయాలి. ఇట్లా ఎవరైతే చతుస్సంధ్యలలో చేసి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో ఆయా అవస్థల ప్రభావం చేత ఏర్పడినటువంటి విషయ తాదాత్మ్యత మాలిన్యాన్ని ఎవరైతే తొలగించుకుంటూ ఉంటారో ఏ రోజుకు ఆ రోజే ప్రారబ్ధ కర్మ విశేష ఫలాన్ని ఆగామి కర్మగా మారకుండా అనుభవిస్తూ ఉంటారు. అనంతమైనటువంటి సంచిత కర్మరాశిని దగ్ధం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాగ్నిని సంపార్జిస్తూ వాళ్ళు మాత్రమే హృద్గుహలో ఈ పరమాత్మని అనగా ప్రత్యేగాత్మ రూప పరమాత్మని సాక్షాత్కరింపజేసుకుంటారు. కాబట్టి ఈ మౌలికమైనటువంటి ప్రధానమైనటువంటి సాధనని తప్పక ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఆచరణశీలురైనటువంటి వారు మాత్రమే, మననశీలురైన వాళ్ళు మాత్రమే, శ్రవణ మనన నిధిధ్యాస పరులు మాత్రమే, నిరంతరాయముగా కొనసాగించేటటువంటి సాధన వలన మాత్రమే, నిరంతరాయముగా నీ జీవితంలో ఏర్పడుతున్న 25 ఇంద్రియములు పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి వాటిని సాధన దృష్ట్యా ఏ ఏ ఇంద్రియ స్థానములో త్రిగుణ మాలిన్యం ఏర్పడుతుందో గుర్తించి గ్రహించి ఆయా త్రిగుణ మాలిన్యమునకు అతీతముగా వ్యవహరించేటటువంటి నైపుణ్యాన్ని నువ్వు బుద్ధి సూక్ష్మత ద్వారా సాధించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సాధన. ఈ సాధనకు తోడ్పడేటటువంటి సాంఖ్య విచారణ అంతా నువ్వు తెలుసుకోవాలి. పంచకోశ విచారణ, శరీరత్రయ విచారణ, దేహత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, గుణత్రయ విచారణ, రుణత్రయ విచారణ, తాపత్రయ విచారణ, ఈ రకంగా మలత్రయ విచారణ, ఇలా రకరకాల విచారణలన్నీ కూడాను వివేక చూడామణిలో బ్రహ్మ విద్యలో చక్కగా బోధించబడ్డాయి. ఇవి ప్రతి ఒక్కరూ బాగా పరిశీలించవలసినటువంటి అంశాలు. అలా పరిశీలించి మీరు వాటిని నిజ జీవితంలో వినియోగించుకోవాలి. ఈ ఇంద్రియాలను ఉపయోగించి తింటున్నా, తినకపోతున్నా, కూర్చున్నా, నిలబడినా, ఆలోచించినా, ఏ రకమైన వ్యవహారంలో నిమగ్నమై ఉన్నా ఆయా ఇంద్రియ స్థానములన్నీ కూడా తదింద్రియాధిష్టాన దేవతల యొక్క అనుగ్రహ ఫలం చేత ప్రవర్తిస్తున్నాయని, ఇట్టి ఇంద్రియములకు గాని తనకు గాని ఎట్టి కర్తృత్వ భోక్తృత్వాభిమానములు లేవని, కేవలము కారణస్వరూపమైనటువంటి ఇంద్రియాధిష్టాన దేవతలే బాధ్యులు గాని తాను అబాధ్యుడనని, తనను తాను బుద్ధి కంటే వేరైన వాడనని, బుద్ధి సాక్షి అని,
ప్రత్యేగాత్మనని, చైతన్యమునని, శుద్ధాహమని వేరుపరుచుగా ఇలా సాక్షి భావనను ఆశ్రయించి ఎవరైతే ప్రతిరోజు ఈ నిర్మలాంతఃకరణమున కొరకై సాధన చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ప్రత్యేగాత్మ సాక్షాత్కారాన్ని, తదుపరి ప్రత్యేక పరమాత్మలు అభిన్నులనేటువంటి బ్రహ్మాత్మీక్య భావాన్ని పొందడానికి అధికారులు అవుతున్నారు. కాబట్టి ఆచరణశీలురు కానటువంటి శుష్క వేదాంత తమోభాస్కరం అనేటటువంటి గ్రంథాన్ని సద్గురు మలయాళ యతీంద్రులు రచించారు. ఎవరైతే మెట్ట వేదాంతం చెబుతూ ఉంటారో, అంటే ఆచరణశీలురు కానటువంటి శాస్త్రవాదులు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే అనేక సంవత్సరాల నుంచి ఏదైనా కానీ మీరు చెప్పారనుకోండి, ఇదంతా తెలిసిందేనండి, ఇదంతా మేము వినదేనండి, ఇదంతా మేము గ్రహించిందేనండి అంటారు. తెలుసుకున్నావు, విన్నావు, గ్రహించావు, అర్థం చేసుకున్నావు, మరి ఏం సాధించావు అంటే ఇంకా ఏం సాధించలేదండి. మరి ఇంకేం సాధించకపోతే ఇంతకాలం నుంచి విని శ్రవణం చేయడం ద్వారా ఏమి నువ్వు పొందేవు? మరి మాకు అంతా కూడా తెలిసిందేనండి, సిద్ధాంతం అంతా తెలిసిందేనండి, ఏం చేయాలో తెలియదు. సిద్ధాంతం అంతా తెలిసినాక ఏం చేయాలో తెలియకపోవడం అంటే ఏమిటి? శ్రవణ కాలంలో సరిగ్గా శ్రవణం చేయలేదని అర్థం. కాబట్టి శ్రద్ధతో చేసేదానినే శ్రవణము అన్నారు. పైగా శ్రవణ కాలమందే ఏం సాధన చేయాలనేటటువంటి నిర్ణయానికి రాకపోవడం మరొక దోషం. చిత్త విక్షేపం బలంగా ఉందన్నమాట. కాబట్టి ఆ విక్షేప దోషాన్ని ప్రతి ఒక్కరూ తొలగించుకోవాలి. ఫల విక్షేప ఆవరణ దోషములు అనేటటువంటి దోషత్రయాన్ని బాగా పరిశీలించాలి. అలా పరిశీలించి తమను తాము ఉద్ధరించుకోవడానికి, తన్ను తాను ఉద్ధరించుకోవడానికి, ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయే, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. తనను తాను తెలుసుకోవాలి. తానేదై ఉన్నాడో సర్వకాల సర్వావస్థల యందును మార్పు చెందక పరిణామరహితముగా ఏ స్థితి యందు తానైనటువంటి ఆత్మస్థితి యందు తానున్నాడో అట్టి ఆత్మను తెలుసుకొనుటకు మిగిలినవన్నీ సహాయకారులే. మిగిలినటువంటి అంశీభూతములన్నీ కూడా సద్గురుమూర్తి యొక్క కృప గాని, ఈశ్వరానుగ్రహం గాని, ఇవన్నీ నీ ప్రయత్నానికి నీకు సహాయకారు. శాస్త్రము గాని నీకు తోడ్పడుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ ఉంటాయి. ఎక్కడైనా నువ్వు ఆగిపోతే నేను ముందుకు నడుపుతూ ఉంటాయి. ఎక్కడైనా కానీ నీకు సందేహం వస్తే తీరుస్తూ ఉంటాయి. ఎక్కడైనా కానీ నీకు అనుమానం వచ్చింది, పునఃసమీక్షించుకోవలసిన అవసరం వచ్చింది, అప్పుడు సహాయ సహకారములను అందిస్తుంది. కానీ జీవించవలసింది, ప్రయాణం చేయవలసింది, అనుభూతిని పొందవలసింది, ఆత్మ సాక్షాత్కార అనుభూతిని పొందవలసినటువంటి వాడు, అపరోక్షానుభూతిని సాధించవలసినటువంటి వాడు స్వయముగా సాధకుడే. ఇది ఆ ప్రయాణాన్ని మరొకరెవరూ పూర్తి చేయలేదు. కాబట్టి గట్టి ప్రయత్నం చేయాలి. ముహూర్ముహు, ఆ ముహూర్తమా ఈ ముహూర్తమా అని వెతుక్కోకూడదు. ఆ ఘడియా ఈ ఘడియా అని వెతకకూడదు. నిరంతరాయముగా 24/7 పని చేస్తూ ఉండాలి. నిరంతరాయముగా ఆంతరిక యజ్ఞం